గురు పౌర్ణమి పురస్కరించుకొని చిత్తూరు నగరం కట్టమంచి సాయికృప అపార్ట్మెంట్లో సిరిడి సాయినాథునికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 రకాల ప్రసాదాలు భక్తులకు వితరణ గావించారు. ఎల్బీఐ అధినేత లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 300 మంది భక్తులు ప్రత్యేక భజనలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. జూలై 29వ తారీఖు గురు పౌర్ణమి రోజు ఈరోజు ఎల్బీఐ కట్టమంచి ఎల్బీఐ సాయికృప అపార్ట్మెంట్స్ నందు మన సాయిబాబా గుడి నందు పూజలు స్టార్ట్ అయింది. మార్నింగ్ నిన్నంతా అలంకరణ అన్నీ జరిగింది. ఈరోజు ఉదయం నుంచి పూజలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు భజన కార్యక్రమం అన్నీ జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు స్పెషాలిటీ ఏమంటే భక్తులు వచ్చే ఇక్కడ మామూలుగా వచ్చే భక్తులందరూ కలిసి ఒక ఆర్గనైజ్డ్గా ఒక పద్ధతిగా 108 ప్రసాదాలు అన్నదానం సుమారు 300 మందికి అన్నదానము. అలాగే భజన బృందం చిత్తూరు నుంచి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు భజన చేస్తున్నారు. అదే కాకుండా సాయంత్రం మళ్ళీ భజనతో పాటు హోమము పూజలు అన్నీ ఉంటుంది. సో చాలా ఆనందంగా ఉంది. మీడియా మిత్రులందరూ కూడా వచ్చారు. చుట్టుపక్కల వాళ్ళకి అన్నదానం చేయడం అనేది చాలా ఆనందంగా చాలా తృప్తినేస్తుంది మనసుకి. ఇది నాన్నగారు, మా అమ్మగారు, అలాగే మా బంధుమిత్రులు, చిన్నాయన అందరూ కలిసి దీన్ని సక్సెస్ చేస్తున్నాము. ఈ గుడి ప్రత్యేకత ఏమంటే ఈ ఎల్బీఐ సాయికృప అపార్ట్మెంట్ సాయిబాబా గుడి ప్రత్యేకత ఏమంటే ఇక్కడ ప్రతి గురువారం 200 మందికి ప్రతి గురువారం మధ్యాహ్నము 3 ప్రసాదాలతో పాటు అన్నదానం జరుగుతుంది. చుట్టుపక్కల మా నాన్నగారు, అమ్మగారు, నేను కూడా కానీ ప్రిస్టేజియస్గా తీసుకొని దాతలు చేస్తారు అన్నదానము. అలాగే కొన్ని దాతలు రానప్పుడు ప్రతి గురువారము మేము మా సొంత ట్రస్ట్ ద్వారా దీన్ని 200 మందికి ప్రతి గురువారము మేము అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక మేము గుడి కట్టింది వచ్చి 2014లో కనుక సుమారు ఇప్పటికీ 12 సంవత్సరాలుగా ప్రతి గురువారము 200 మందికి అది ఏ పరిస్థితుల్లోనూ అన్నదానం జరుగుతుంది. సో ఇది ఒకటి ప్రత్యేకత. ఇప్పుడు షిరిడి యాత్ర అనేది మేము కొందరు టికెట్స్ ఏమైందని చాలా సార్లు ఫోన్ చేయడం జరుగుతుంది. సో మీ మీడియా ద్వారా అలాగే అందరికీ మా సోషల్ మీడియా ద్వారా తెలపాలనేసి. సో ఇప్పుడు టికెట్స్ మంచి రోజు కాబట్టి టికెట్స్ ఈరోజు బుక్ అయినాయి. దీంట్లో కొంచెం డిలే అయింది. ఎందుకంటే మామూలుగా పోయిన సంవత్సరం 550 మంది పోయిన సంవత్సరం తీసుకెళ్ళింది. ఈసారి క్రమేణా అది 750 మంది ఇచ్చేశారు. సో స్టేషన్ మాస్టర్ గారు కానీ జోనల్ హెడ్ కానీ అన్ని టికెట్స్ ఇవ్వలేమండి. అలాగే ఎక్స్ట్రా బోగి వేయాలంటే కూడా షిరిడీలో ఉండే ప్లాట్ఫామ్ చిన్నది. సో ఎక్స్ట్రా బోగీలకి కూడా కష్టం అనగా మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు లెటర్ ఇచ్చి స్పెషల్ ట్రైన్ ఈరోజు అలాట్ చేసి గత వారంగా ఈ డిస్కషన్స్ జరిగి ఈరోజు వెయిటింగ్ లిస్టులో కానీ ఇంకా కొత్త టికెట్స్ కానీ మొత్తం స్పెషల్ ట్రైన్గా 750 మెంబర్స్ అనుకొని వెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసుకుంటే 850 మెంబర్స్ 850 మందిని ఈసారి మేము తీసుకెళ్ళడం జరుగుతోంది. భారత ప్రగతికి బంగారు సహకారం సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.